ఎంత హార్డ్ వర్క్ ఉన్నా ఆయన పొద్దున్నుండి ఒక డ్రమ్ము దుబారా పట్టిన, మళ్ళీ ఇగో అదే పట్టిన దుబారా దొడ్డు ఇసుక ఉంటుంది కదా, ఇసుక తెచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వేసిన. చూసారా, రేపు కట్టుబడి స్టార్ట్ ఇక్కడ. అందుకని ఇసుక రెడీ చేస్తున్నా మెటీరియల్స్. అండ్ ఇప్పుడైతే మాకు లంచ్ టైము. తినేసి వచ్చినాక ఇసుక మొత్తము కింద ఉన్న ఇసుక మొత్తం తెచ్చి ఇక్కడ వేసేయాలి. ఇది అంటే ఒక పని కాగానే ఇంకో పని రెడీ ఉంచుతాడు మేస్త్రి. అసలు ఖాళీ ఉంచడం, అంత టూ మచ్ పని మేస్త్రి పని అంటే. పొద్దున్న దాకా చేసినా ఈ గొడ్డు కష్టం మాత్రం తప్పదన్న. ఎంత హార్డ్ వర్క్ ఉన్నా మనస్ఫూర్తిగా ఇష్టంతో చేస్తే ఏ పనైనా చాలా సింపుల్గా ఉంటుందన్న. మేస్త్రి పని కానీ మున్సిపాలిటీ పని కూడా కానీ ఏదైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి. మున్సిపాలిటీలో ఇంత స్మెల్ ఉంటుంది. ఆ చెత్త ఎత్తేటప్పుడు మురికి కాళ్ళను తీసేవాళ్ళు, వాళ్ళు అసలు స్మెల్ని తట్టుకొని ఎంత ఇష్టంగా చేస్తారు. కష్టమైనా సరే అలా గడిపేస్తూ అలా నెల రోజులు కష్టపడి ఏదో ఒక్క రోజు వచ్చే శాలరీ కోసం 29 రోజులు కష్టపడుతూనే ఉంటారు కదా. ఏ పని కూడా తక్కువ అంచనా వేయకుండా ఉంటే బాగుంటుంది అన్న. సో ఈరోజు మేము చేసిన పని వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మేస్త్రి పని అయినా సరే టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున 9 గంటలకు వస్తాం, కరెక్ట్ 1 గంటలకు వెళ్ళిపోతాం లంచ్ టైంకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 గంటలకు వస్తాం మళ్ళీ తినేసి. అలా 2 గంటల నుండి 5:30 అయిందా కథం పని క్లోజ్. అలా ఉంటుంది ఇక్కడ మేస్త్రి పని. చాలా బాగుంది, ఇంట్రెస్ట్, మస్తు హ్యాపీ ఉందన్న. ఇలాంటి టైం కోసమే, ఈ టైం సేవింగ్ కోసమే చాలా ఎదురు చూసిన ఎన్ని రోజులు. కరెక్ట్ టైం సెన్స్ దొరికింది నాకు, చాలా హ్యాపీ ఉంది. భోజనానికి అయితే వచ్చినా అన్న. అందరూ అంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు మేస్త్రి పని చాలా హార్డ్, అంత సింపుల్ ఉండదని. నిజానికి నేను మేస్త్రి పని చేస్తే చాలా హ్యాపీ ఉంటా. ఎందుకంటే నాకు నచ్చిన పని అది హార్డ్ అయినా సరే చాలా సింపుల్గా చేసుకోగలుగుతా. ఒక్కొక్క రోజు హార్డ్ ఉంటుంది, అది అన్నీ పట్టించుకోవద్దు. కష్టం ఉన్నప్పుడు ఎక్కడైనా చెయ్యాలా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారన్న, వాళ్ళకి వచ్చేది నెల శాలరీ కోసం 29 రోజులు నానా తిప్పలు పడుకుంటూ ఎంత ఘోరమైన పనులు చేస్తారో తెలుసా మీకు. ఆ మోరి తీస్తారు, మళ్ళీ చెత్త ఎత్తేస్తారు, ఎంత ఘోరమైన పనులు చేస్తారు. వాళ్ళకన్నా అభిమానం అయితే కాదు కదన్నా. ఇంకా వాళ్ళ గ్రేట్, మేస్త్రి పని కన్నా చాలా గ్రేట్ వాళ్ళు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో మురికి చెత్తలను కాలువలను తీసుకుంటూ స్నానం చేసుకొని వాళ్ళు అలా గడిపేస్తూ ఉంటే నాకైతే బాధ మామూలుగా రాదు. సో వాళ్ళు మాకన్నా ఇంకా గొడ్డు కష్టం చేయకపోవచ్చు, కానీ హార్డ్ వర్క్ అయితే బాగుంటుంది అన్న. స్మెల్ పొద్దున చెత్త వేసుకోవడానికి ట్రాక్టర్ పంట వేస్తారు కదా మన గల్లీలలో, ఒక్కొక్కడైతే అందులోనే బ్రష్ చేస్తూ ఉంటాడు. నేను చూసి నిజంగా పరిచయం అయిపోయినా. అంత మురికి కాలువలు అంత హ్యాపీగా ఉన్నాడు. ఈ మేస్త్రి పని చేసుకుంటూ ఒళ్ళు నొప్పుని భరించుకుంటూ ఇష్టంతో ముందుకు నడిస్తే నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానన్న. ఇంత పెద్ద విద్యన. నేనైతే అన్నం తింటున్నానన్న. పొద్దున్నుండి ఇప్పటి వరకు నేను చేసిన పని నాకు అర్థం కాదన్న. మేస్త్రి పని అంటూ హార్డ్ వర్కే. మేస్త్రి పని అంటే చాలా హార్డ్ వర్క్ అని అంటారు కదా, అది ఇష్టంతో చేస్తే ఎంత సింపుల్లో చేసి అనుభవిస్తే తెలుస్తుంది. నాకైతే చాలా సింపుల్. ఈ పర్సనాలిటీతో ఎంతో కష్టపడుతున్నా మేస్త్రి పనిలో. అంత పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదన్న. కొన్ని రోజులలో ఖచ్చితంగా ఉంటుంది హార్డ్ వర్క్. కంకరమాలు కలపడం, 2వ ఫ్లోర్కి ఇసుకలు. కానీ ఏంటంటే ప్రశాంతంగా మెల్లిగా చేసుకోవడమే మేస్త్రి పని. అంత ఉరుకులాడుకుంటా తొందరపడుకుంటా చేస్తే అది మన బాడీకి ఎఫెక్ట్. ఎందుకంటే చిన్న గాయమైనా కూడా 2-3 రోజులు ఇంట్లో పడుకోవాలి. అన్ని పనులలో ఇతర పనులతో పోల్చుకుంటే ఈ పని కొద్దిగా హార్డ్ వర్కే, కానీ చాలా మెల్లిగా చేసుకోవడం ఇంపార్టెంట్ ఈ పనిలో. ఇది ఈరోజు సంగతి.